గ్రహించేది ఇంద్రియాలు కదా. శబ్దస్పర్శ రూపరస గంధాలను గ్రహించేది ఇంద్రియాలు. ఆది శబ్దం చేత ఇంద్రియాలు. అందువల్ల ఇక్కడ ఆ ఇంద్రియాలు ఈ రకంగా దీని కొమ్మల వలె కింద ఉండడం చేత అధశాఖము అని చెప్పబడింది. కొమ్మల వలె కింద ఉండడం చేత అధశాఖం అని చెప్పబడింది. అధశాఖం చెప్తుంది. శాఖ ఇవ అస్య అథోభవంతి, కింద ఉండడం వల్ల స అయం అధశాఖ, అదే అధశాఖమైన వృక్షము. ఈ సంసార వృక్షానికి రకరకాలైన కర్మల చేత పుట్టిన రకరకాలైన యోనిలే క్రిందకి దిగి ఉన్న కొమ్మలు అని అర్థం చేసుకోండి అంటున్నాడు. అర్థమైందా? అందువల్ల ఈ సంసార వృక్షానికి రకరకాలైన కర్మల చేత ఏవైతే రకరకాలు పుట్టుకలకు కారణమైన యోనులు కారణాలు ఉంటాయో అదే క్రింద ఉన్న కొమ్మలు, అదే అధశాఖలు అని అర్థం. అధశాఖలు తం అధశాఖం న స్వః అపి స్థాత ఇతి అశ్వత్థః తం క్షణప్రధ్వంసనం అశ్వత్థం ప్రాహు కథయంతి. అటువంటి అధశాఖమైన ఈ వృక్షము, అటువంటి క్రింద దిగి ఉన్న శాఖలతో కూడుకున్న ఈ అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో అది నా స్వహ అపి స్థాత ఇది. ఇక్కడ నా స్వహ, స్వహ అంటే రేపు కదా, నా స్వహ రేపు ఉండనిది. అశ్వత్థము అనే దానికి అర్థం చెప్తున్నారు. అశ్వత్థము కదా, అకారము నకారం కింద మారుతుంది. ఇదే నై అని ప్రయోగం. అకారం నకారంగా మారడం. నై అనే ధాతువు నుంచి చూస్తే ఇక్కడ అకారం నకారంగా, ఆ అనేది నకారంగా మారింది. నా స్వహ అస్వహ అని అన్నమాట. నా స్వహ అపి స్థాత అంటే రేపు, స్వహ అంటే రేపు. రేపు అనేది రేపటికి కూడా నిలవనిది, అది నస్వహ, అదే అస్వహ. అదే అస్వహ, రేపుటి కూడా నిలవనది, అదే అస్వహ. స్థాత ఇది అశ్వత్థః, రేపటికి కూడా నిలవదు కాబట్టి దానిని అశ్వత్థము అని అన్నారు. అశ్వత్థము అన్నారు. తం క్షణప్రధ్వంసనం అశ్వత్థం ప్రాహు కథయంతి. అందువల్ల ఈ అశ్వత్థ వృక్షాన్ని క్షణమాత్రము చేత నాశనం అవుతుంది కాబట్టి దీనిని అశ్వత్థము అని కథయంతి పిలుస్తున్నారు. క్షణమాత్రం అంటే జ్ఞానం కలిగే సమకాలంలో సర్వనాశనం అయిపోతుంది. ఈ ఊర్ధమూల మదశాఖం అనే బ్రహ్మవృక్షం ఏదైతే ఉందో ఈ వృక్షము సంసార వృక్షము జ్ఞానం కలిగే సమకాలంలో క్షణభంగురంలో సర్వనాశనం అవుతుంది కాబట్టి అందులో దీనికి కూడా అశ్వత్థం అని పేరు పెట్టారు. అశ్వత్థం అంటే రేపు ఉండనిది, రేపు మిగలనది ఏదైతే ఉంటుందో అదే అశ్వత్థము. అర్థం బాగుందా? అశ్వత్థః, అశ్వత్థము రేపు ఉండనిది. అది ఈ రకంగా వేదాన్ని తిరస్కరించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితము ఏ రకంగా ఉంటుందంటే ఆకులు రాలిన కొమ్మల వలె, ఆకులు రాలిన మ్రోడు వలె నికృష్టమైన అధోగతియే ఫలము. అదేగా చెప్పాడు. అధోభవంతి శాఖాయవ అస్య అధోభవంతి. మహత్తు, అహంకారము, తన్మాత్రము, ఇంద్రియాలు దీని కొమ్మలే క్రింద భాగము ఉన్న అధశాఖము. అంటే వేదం ఎవరైతే తిరస్కరించి ఉంటారో వాళ్ళు ఆకులు రాని మోడు వలె నికృష్టమైన అధోగతియే ఫలము. ఇటువంటి అశ్వత్థము ఇది. అశ్వత్థం అంటే అటువంటిదే సంసారము. అశ్వత్థం అంటే నా సోపి స్థాత, నా స్వహ అపి స్థాత అంటే రేపు కూడా నిలబడేది కాదు కాబట్టి అశ్వత్థం అని అర్థము. ఈ అశ్వత్థము క్షణమాత్రంలో నాశనం అవుతుందని పూర్వీకులు, పెద్దలు, జ్ఞానులు చెబుతున్నారు అని ఇంతవరకు అయింది. అవ్యయం
సంసార మాయామయం అనాదికాల ప్రవృత్తత్వాత్ సహ అయం సంసార వృక్ష అవ్యయ. ఇది అవ్యయం, ఇది అవ్యయం. సంసార మాయామయం అనాదికాల ప్రవృత్తిత్వాత్ సహ అయం సంసార వృక్ష అవ్యయ. సంసారమనే మాయ ఏదైతే ఉందో, సంసారమనే మాయ అనాది కాలం నుండి నడిచి రావడం చేత, నడిచి వస్తుండడం చేత ఈ సంసార వృక్షము అవ్యయము, అది నాశనం చెందదు, నాశనము చెందదు. బాల్యం తల్లి గర్భం నుంచి బయటపడినప్పుడు పిల్లాడికి పూర్వ జన్మ యొక్క వాసనలే ఉంటాయి, ఇంకా అవి చిగురించవు. తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పుడు ఆ బిడ్డడికి పూర్వం చేసిన కర్మల యొక్క వాసనలన్నీ ఉంటాయి, అవి ఇంకా చిగురించవు. వస్తువు చూసినప్పుడే అదా అని అనుకుంటాడు. దానికి కొంచెం చెబితే నాకు అర్థమైపోయింది లేండి అని అంటాడు. అంటే ఆల్రెడీ వాడి యొక్క వాసనలో ఉన్నాయి అవి, వెంటనే వాడికి ట్యూనింగ్ అయిపోతున్నాయి. నాకు అర్థమైపోతుందండి ఒకసారి చెప్తే చాలు అంటాడు. వ్యవహారిక విషయంలో వాడు తెలివైన వాడు అంటాం లోకల్లో. అంటే పూర్వవాసనలు గట్టిగా ఉన్నాయి, బాల్యంలో చిగురించు. ఆ బాల్యంలో చిగురించడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ వాసనలన్నీ చేయడానికి. నాన్న నాన్న చూడు చూడు ఎవరొచ్చారు చూడు చూడు అంటే, ఎవరొచ్చారు చూడు నాన్న, చెప్పమ్మ చెప్పు ఎవరొచ్చారు చూడు అని. వాడు చూస్తున్నాడు కానీ తల్లి అంటుంది చూడు 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 ఎవరొచ్చారు నాన్న నాన్న అని, నాన్న అనే వాసనానికి బలం కలిగిస్తుంది. నువ్వు చూసావు కదా, దేంతో చూసావు, దేని చూస్తావు, కన్ను కన్ను అంటుంది. ఇది కన్ను కన్ను అంటాడు పిల్లడు. ఏమి చెవి చెవి అని. అలాగే ఇంద్రియాలని, మనుషుల్ని అన్నిటినీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది కాలం. తల్లి అవ్వచ్చు, అది ఈ రోజుల్లో ఆయా అవ్వచ్చు, లేకపోతే బామ్మ అవ్వచ్చు, ఎవరో ఒకడు. ఇలాగా లోపట ఉన్న వాసనని ప్రకోపం కలిగిస్తూ ఉంటుంది కాలం బాల్యంలో. యవ్వనంలో వాటికి సంబంధించిన విషయాన్ని ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకమైన రక్త బల పోటు చూపించాలి లోకల్లో అని చూపిస్తుంది. అంతే కదా. పిల్లల కండము, మంగళసూత్రం కట్టాలి అంటే బ్రాహ్మణు నేర్పాలేమో కానీ పిల్లల కండం అనేది ఎవరు నేర్పక్కర్లేదు. ఎవరు నేర్పారు? అది సహజం, వాసనలు ఉంటాయి. పిల్లల కన్న తర్వాత కౌమారం, మధ్య వయస్సు, చిన్న పెద్దరికం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ముసలితనం. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయాలు, బాల్యంలో పాటించే అనేక విషయాలు, కౌమారంలో పెద్దరికం పాటించే పెద్ద విషయాలు, ఇవన్నీ కూడా ముసలితనంలో గట్టిగా పడతాయి. ప్లస్ పూర్వవాసనలు ప్లస్ ఇప్పుడు జరిగేవి కరెక్ట్గా 50 ఏళ్ళు అయ్యేసరికి అవి బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు 50 ఏళ్ళు తర్వాత ఇంద్రియాలు ఆత్మ కాదు, మనస్సు ఆత్మ కాదు, ప్రపంచం మిథ్య అనేది ఎలాగ అర్థమవుతుంది? 50 ఏళ్ళు అయిన తర్వాత ఆల్రెడీ మనస్సు బాగా ఎక్స్పైర్ అయిపోతుంది. వాడించుకున్నాడు మనసుని, ఇంద్రియాలు తెగవాడుకున్నాడు. 50 ఏళ్ళకే కొంతమందికి ముసలితనంలో వచ్చేస్తుంది, కొంతమంది 70 ఏళ్ళ వరకు, 70 ఏళ్ళ తర్వాత వస్తుంది. మొత్తానికి ముసలితనము అంటే ఇంద్రియాలు అరిగిపోవడము, కంటిలో పుసులు రావడం, నోట్లో చొంగ రావడం, ఈ రకంగా ఇంద్రియాల్లో రుగ్మతలు చేరడము రావడం కాదు ముఖ్యం. నోరు దుర్వాసనతో పాటు ఇంద్రియాలు అరిగిపోవడమే కాకుండా బుద్ధి కూడా అంతలాగా అరిగిపోయి ఎక్స్పైర్ అయ్యేంత టైంకి వచ్చేస్తుంది. వాడేం మాట్లాడుతున్నాడో వాడికే గుర్తుండదు, చెప్పిందే చెప్తాడు. ఆ చెప్పింది కూడా అవతోడు పాటించాలని ఒక బాధ, యాస పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వాసనా బలం. ఈ వాసనతో ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలీదు. 60, 70, 80 ఎంతవరకు మనకి పూర్వ జన్మ యొక్క వాసనలు పట్టుకొని ఆ సంచితాల్లో ఉన్న దాన్ని పట్టుకొని ప్రారంధం వసించడానికి ఎంతవరకు అని డేట్ ఆఫ్ డెత్ కూడా నిర్ణయించుకొని పుడతాం. ఆ డేట్ ఆఫ్ డెత్ మనకు తెలియదు. ఆ తెలియకపోవడం చేత ఆఫ్టర్ 50 ఇయర్స్, ఆఫ్టర్ 60 ఇయర్స్, ఆఫ్టర్ 70 ఇయర్స్ అనుకుంటాం.
70 ఏళ్ళకి వచ్చేవారు వేదాంతం వినరా, చక్కగా వేదాంతం వినంటే వండి నా మనవడికి సరి అయిన అమ్మాయి దొరికి పెళ్ళైపోతే నా కొడుకు లేకపోతే నా కోడలు కొంచెం సుఖంగా ఉంటారండి. అదేదో చూసి నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు చూడొచ్చు కదా అని అంటున్నారు. చూడాలి, చూసిన తర్వాత మీతో వచ్చి మాట్లాడతా. అంతవరకు డేట్ ఆఫ్ డెత్ ఎంతవరకు ఉందో వీడికి ఏం తెలుసు? బస్సు కింద పడతాడో, రైలు కింద పడతాడో, గుండెపోటు వస్తుందో, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుందో, బీపీ బాగా పెరిగి బుర్రలో ఉన్న నరాలు తెగిపోతాయో ఏం తెలుసు? డెత్ ఎలా ఉంటుందో తెలియదు. అది పరిస్థితి. ఈ రకంగా సంసారం అనేది మాయా అంటే అది అర్థం. సంసారం అంటే ఇవి మానసిక వాసనలు, దానితో చలించే శరీరము, ఆ శరీరంతో కూడుకుని ఇంద్రియాలు విషయాలు లాగడం, విషయాలు లాగి ఆ వయసుకు తగ్గట్టుగా ఆ విషయాల్ని బాగా ఇది చేయడం. చిన్నప్పుడైతే ఎవరే చెప్పాలి, యవ్వనంలో అయితే వాడు తెలిసింది చేస్తాడు, ముసలితనంతో అయితే వీడు తెలిసింది చెప్పాలని కోరుతూ ఉంటాడు. ఈ రకంగా సంసారం అనే మాయ అనాది కాలము అంటే, అనాది అంటే ఆది లేనిది, అంతము కానిది. జ్ఞానం చేతనే అంతమవుతుంది. అది జ్ఞానం లేకపోతే ఆది అంతము లేనిది, అనాది. ఆది అంతము లేనిది ఈ సంసారమనే మాయ. అలాంటి సంసారమనే మాయా అనాది కాలం నుండి వస్తూ ఉండడం చేత ఈ సంసార వృక్షము ఏదైతే ఉన్నదో అది అవ్యయము, నాశనము కాదు. ఎవరో మహనీయులు ఎన్నెన్ని జన్మల్లో పెళ్ళాలు చూశాను, లేకపోతే ఎన్నెన్ని జన్మలు మొగుళ్ళు చూశాను, ఎన్ని మంగళసూత్రాలు కట్టాను, లేకపోతే ఎన్ని కట్టించుకున్నాను, ఎన్ని అనుబంధాలు చూశాను. చివరికి కాటికి రమ్మంటే, నలుగురు మొయ్యడానికి రమ్మంటే బంధువులు కూడా రారు. డబ్బులు ఇచ్చుకొని బ్రాహ్మణులు కొనుక్కొని కాటికి పాడిని మోయించుకోవాలి తప్ప, అంతవరకు నాకు అమ్మా నాన్న ఉన్నారని నేను మొయ్యనండి, లేకపోతే నాకు పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా తద్దినం పెట్టే అంత ఇది రాలేదు, నేను శ్మశానానికి రానండి, ఇలాగ తప్పించుకున్న వాళ్ళు ఉంటారు తప్ప ఎవరు వచ్చేవాళ్ళు లేరు. ఇంత తెలిసి వాడికి ఆ వాసన నుండి ఈ సంసారంలో పడకూడదనుకున్నవాడు ఈ సంసార వృక్షమనే ఆ యొక్క నాశనం లేని సంసార వృక్షాన్ని దాటడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ సామాన్యంగా మనలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఎంత చెప్పినా, వేదాంతమే చెప్పుతున్న బ్రహ్మమే నేను అనేసుకుంటాడు. కానీ ఆ బ్రహ్మానికి ఎగైనెస్ట్గా ఉన్న సంసారాన్ని మాత్రం వదులుకోవాలని అనుకోడు. అందులో ఈ సంసారం ఇప్పుడు ఈ కనబడినట్లు నిత్యమైన ప్రవాహ రూపంగా అంటే పరంపర రూపకంగా కూడుకుని ఉండడం చేత మరలా పుట్టి మళ్ళా కనబడి మళ్ళా నశించిపోయి అణిగిపోయి పోతూ ఉండడం చేత ఇది అవ్యయము, మార్పు చెందదు. ఒకప్పుడు వ్యక్తంగా కనిపిస్తుంది, ఇంకొకప్పుడు అవ్యక్తంగా కనిపిస్తుంది. ఈ సంసారం చచ్చినప్పుడు అవ్యక్తం, బ్రతికున్నప్పుడు వ్యక్తం. అవ్యక్తం అంతా అబద్ధం అంటాం, ఎందుకు కనిపించలేదు కాబట్టి. వ్యక్తం అంతా నిజం అంటాం, చూసిందల్లా నిజం అనుకుంటాం. సూర్యుడు చూసేవాడికి అప్పడవంత కనిపిస్తాడు, అంతే సైజు అనుకుంటాం కదా. మంచినీళ్ళు తాగితే క్రిస్టల్ బాటిల్ అని తాగేస్తూ ఉంటాం, అందులో మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఎన్నో క్రిములు ఉంటాయి. అందులో చూసిందల్లా నిజం అనుకోవడం అవివేకం. ఈ వ్యక్తమే నిజం అనుకుంటాం, ఇదే సంసారం అనుకుంటాం. వచ్చే జన్మ ఉందో లేదో ఎవరు చూసి వెళ్ళారు, పోనే ఇప్పుడు హాయిగా ఉందాం అంటాం. ఆ అవ్యక్తమే ప్రమాదం. అదే బలమైన వాసనలు ఆ గ్రహాల రూపకంగా కుండలని తయారు చేసి వాడి పంపిస్తుంది. అందువల్ల ఇదే అవ్యయము. తస్య ఏవా సంసార వృక్షస్య ఇదం అన్యత్ విశేషణం. అదే సంసార వృక్షానికి మరొక విశేషణము అని. ఛందాంసి గరీబ్ చెప్తా. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.